ఫ్రెండ్స్, మీకు కథ చెప్పబోతున్నా వినండి, ఓకేనా? అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక అధికారి కావాల్సి వచ్చింది రాజుకి. అయితే సరే అందరూ సాటింగ్ చేపిస్తారు. చేపిస్తే చాలా మంది వస్తారు. దాంట్లో ఒక నలుగురిని ఎన్నుకుంటాడు అనమాట. వారిలో ధర్మజుడొకడు, పవనొకడు, షణ్ముఖుడొకడు, సుదర్శుడొకడు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారు, సరే ఎన్నుకున్నాక సరే నలుగురికి చెప్తాడు, మీకు 50 వరహాలు ఇస్తాను, 50,000 వరహాలు, మీరు నాకు ఒక బహుమతి తీసుకొని రావాలి, ఈ డబ్బులు పెట్టి అని చెప్పేసి అంటాడు. సరే అంటారు. నలుగురికి 50,000 రూపాయల వరహాలు ఇచ్చి పంపిస్తాడు. పంపిస్తే ఈ ధర్మజుడు ఏం చేస్తాడు, రాజుగారికి గుర్రాలంటే ఇష్టం అని చెప్పేసి గుర్రాలు కొనుక్కొస్తాడు. ఒకతను ఏం చెప్తాడు, చిలకను నెమలి, మాట్లాడే చిలకని నెమలిని తీసుకొస్తాడు. ఎవరు, పవనుడు అనేవాడు. ఈ షణ్ముఖుడు ఏం చేస్తాడు, ఈయనకి బాగా హారాలు తీసుకొద్దామని చేసి బంగారం కొనుక్కొస్తాడు అనమాట. సరే అయిపోయింది. ఈ సుదర్శనుడు ఉన్నాడు కదా, ఈయన ఏం చెప్తాడు, చక్కగా ఏమి కొనకుండా మెలకుండా వస్తాడు. వచ్చేటప్పటికి సరే ఏంటి రాజుగారు అడుగుతాడు, ఏంటి నువ్వేం తీసుకురాలేదు అని అడుగుతాడు. అంటే ప్రభు నన్ను క్షమించండి, నేను పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి అన్నము వస్త్రాలు, నేను వాళ్ళకి వస్త్రాలు దానం చేశానండి. మీ పేరు మీదే చెప్పాను, నాకు ఈ కోరిక ఎప్పటి నుంచో ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు వాళ్ళకి ఏమీ పెడతానికి, అందుకని మీ డబ్బులు పెట్టి మీ పేరుని నేను అలా అన్నదానం ఇచ్చేసానని చెప్పేసి అంటాడు. నన్ను క్షమించండి, మీరు ఏ శిక్ష వేసినా భరిస్తానంటాడు. అందుకు రాజు మెచ్చుకొని, నేను మారువేషంలో తిరుగుతూనే ఉన్నాను, మీరేం చేస్తున్నారు, ఈ నగలు, ఈ గుర్రాలు, ఇవన్నిటికంటే అన్నదానం మానవదానికి చేయటం, అన్నదానం చాలా గొప్పది అంతని చెప్పేసి నిన్నే నియమిస్తాను అధికారిగా, నేను సత్రాలు అవి కట్టించాను పేదల కోసం, దానికి నువ్వు అధికారిగా ఉండాలని చెప్పేసి ప్రకటిస్తాడనమాట. అదనమాట సంగతి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్